వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఎస్, మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు అందరు చక్కగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మా ఫ్యామిలీతో అండ్ అలాగే ఫ్రెండ్స్తో మేము గిస్మత్, ఈ రెస్టారెంట్ అనేది ఆల్మోస్ట్ అందరికి పరిచయం అయిందే. సో మేము కూడా సరదాగా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసాం. ఎస్, గిస్మత్ జైల్ థీమ్ మండి. సో మండి ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందుకే మేము కూడా తినేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. అండ్ అలాగే ఈ రెస్టారెంట్ మీరు అంతా చూసుండొచ్చు, బట్ అయినా సరే మన యూట్యూబ్ ఛానల్, మన మేడం అంతా యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇటు వచ్చేసాను. మీకు కూడా చూపిస్తున్నాను, పదండి లోపల ఎలా ఉందో చూపిస్తాను. చలో. వావ్, నా కళ్ళతో చూడండి అబ్బా రెస్టారెంట్ ఎలా ఉందో, అసలు ఎంత అద్భుతంగా ఉందో, మొత్తం అరబిక్ స్టైల్లో. వావ్. సో మేము ఏం ఫుడ్ తింటున్నాం, ఇక్కడ స్పెషల్స్ ఏంటి అవన్నీ చూపించే ముందు రెస్టారెంట్ అంతా ఎలా ఉందో నేను మీ అందరికి చూపిస్తాను, వచ్చేయండి. గిస్మత్ అరబిక్ స్టైల్లో రైటింగ్ కూడా భలే ఉంది. సో మెయిన్ ఇక్కడ 3 థీమ్స్ ఉన్నాయి. జైల్ థీమ్ ఒకటి, అండ్ బయట నార్మల్ రెగ్యులర్ ఇదిగోండి రెస్టారెంట్ స్టైల్. అండ్ అలాగే మండీ స్టైల్ అంటే మీ అందరికి తెలిసిందే. సో ప్రైవేట్గా కూర్చొని ఇలా కర్టన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, బట్ ఖాళీగా ఉన్నది నేను మీకు చూపిస్తాను ఇలా. సో హ్యాపీగా కింద కూర్చొని మనకు నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఆర్డర్ చేసుకొని తీసుకొని అండ్ ఇలా కర్టన్ వేసేసుకోవచ్చు. సో ఇలా ఇదిగోండి కంప్లీట్ కర్టన్ థీమ్ అంతా కూడా ఇన్ని బ్లాక్స్ ఉన్నాయి. అండ్ మిడిల్లో ఈ రెస్టారెంట్ థీమ్, బయట ఇలా కూర్చోవచ్చు. అండ్ ముఖ్యంగా మేము స్పెషల్గా అట్రాక్ట్ అయ్యి వచ్చినటువంటి థీమ్ మీ అందరికి చూపిస్తాను రండి. నేను బాగా అట్రాక్ట్ అయినటువంటి థీమ్ జైల్ థీమ్. సర్వ్ చేసే వాళ్ళందరూ కూడా ఇదిగోండి చక్కగా ఖైదీల కాస్ట్యూమ్తో ఉంటారనమాట. సో మొత్తం చూడండి ఇక్కడ, అయ్యో కటకటాల వెనుక వెళ్ళి చక్కగా భోజనం చేయటం. సో ఇక్కడ మేము కూడా ఒక ప్లేస్ సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ ప్లేస్లో ఇప్పుడు మా ఫ్రెండ్స్ని అండ్ అలాగే మా ఫ్యామిలీ అందరినీ కూడా నేను మీకు పరిచయం చేస్తాను. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నాను కదండి, వీళ్ళే నా ఫ్యామిలీ అండ్ వీళ్ళే నా ఫ్రెండ్స్. సుపరిచితురాలు మా హ్యాంగ్ అవుట్ విత్ నవీన. ఈవిడ ఇన్స్పిరేషన్ తో మేము ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా ముందడుగు వేస్తాం అనమాట. అండ్ మా తమిళనాడు ఫ్రెండ్, మా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. సో తమిళనాడులో అడుగు పెట్టామంటే అందరూ శృతిక 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 అంటూ ఉంటారనమాట, అంత పాపులర్. సో నేను తమిళ సీరియల్స్ కూడా చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను. అండ్ ఇప్పుడు కొత్తగా మన జెమిని టీవీలో ఆ ఒక్కటి అడుగు అనే సీరియల్ హీరోయిన్ గా కమిట్ అవడానికి వచ్చింది. సో సీరియల్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసుకుంటాం, ఓకేనా? ఇంతకీ ఏ ఒకటి ఆ ఒక్కటి అడగొద్దు, అదేనా? ఎస్, దిల్లే కదా. అండ్ నెక్స్ట్ మా నందిని మాస్క్ దీవే. ఎస్, అండ్ మా శ్రేయాస్ అండ్ శ్రేయా మా ఆంటీ, మా అందరికి పెద్ద దిక్కు ఇక్కడ. ఆంటీ మాస్క్ ఇప్పుడు అసలు నేను మాస్క్ ఓన్లీ ఫుడ్ వచ్చిన టైంలో ఇంతే ఆంటీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, సౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఈ సౌండ్ డిస్టర్బెన్స్ గురించి మీరు ఏ మాత్రం వరి అవ్వద్దు, గట్టిగా మాట్లాడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఫస్ట్ అక్కడ ఫుడ్ వెయిట్ చేస్తున్నాను, వచ్చేయండి. ఖైదీ నెంబర్ 1 ని పిలవబోతున్నాం. ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150. ఎస్. సో ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఖైదీ గెటప్ తో, ఫుల్ మాస్క్ తో, గ్లౌజెస్ తో నీట్ గా సర్వ్ చేస్తున్నారు. అండ్ ఐటమ్ కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంది, చికెన్ లాలీపాప్. ఇక మేము మేము ఇప్పటి వరకు శ్మశానాల్లో తిన్నాము షూటింగ్ లో. ఇప్పుడు జైల్లో తినడం అనేది కొంచెం వింతగా ఉంది, బట్ ఓకే బానే ఉంది. నెక్స్ట్ థీమ్ వీళ్ళకి అదే చెప్పాలి, బాత్రూమ్ థీమ్. చేసుకుంటా నెక్స్ట్ ఐడియా ఇద్దాం అంకుల్ కి, జైల్ అంకుల్ కి. వద్దు, ఇప్పుడు తినబుద్ధి కూడా అవ్వట్లేదు. చూసారా ప్లేట్లు పెట్టేదా కూడా ఆగట్లేదు. మేమందరం ఇలా తింటున్నాం, ఈవిడ సన్నగా ఉండడానికి కారణం అదే. నో అంట, అందుకే నేను కాజుతో స్టార్ట్ చేస్తున్నా. యా, నేను కూడా. వావ్, ఇంట్రెస్టింగ్ గా కాజు కూడా. ఇది రోజు సాలెడ్ కదా తినేది, అందుకని. అవునా? ఇప్పుడు కింద కమెంట్స్ ఉంటాయి, శ్రీవాణి అలా తిని తిని ఇలా తయారవుతున్నామని. బట్ ఓకే చల్దా, అలానే అందంగా ఉన్నామని కూడా వస్తున్నాయి కమెంట్స్ లో. అయ్యో లేదు, యాక్చువల్లీ లెమన్ ఫ్లేవర్ అదిరిపోయింది. చికెన్ లాలీపాప్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్. ఒక్కొక్క పీసే వస్తుంది. చలో. కాదు, ఇదంతా శ్రీవాణికి, ఇదంతా ఇదంతా మీకక్క, శ్రీతికకి ఇచ్చేద్దాం మిడిల్ పార్ట్ మొత్తం. నీ పర్సనాలిటీకి మ్యాచ్ అవుతుంది. దిస్ వీడియో స్పెషల్లీ డెడికేటెడ్ టు శ్రీవాణిస్ మామ్. నేను పంపిస్తాను ఈ వీడియోని. ఇదంతా పన్నీర్ ని నా కోసం షూటింగ్ కోసం ఇలా సెట్ చేసి ఇస్తారు అంతే. అవునవును. ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా వచ్చింది,
వావ్ కార్వింగ్ మాత్రం అదిరిపోయింది. తెలీదు మధ్యలో కార్వింగ్ ఎవరికి? ఇది ఇంటికి శితికాకి అది గొడుగు ఫర్ యూ. అండ్ ఇంకోటి ఏమన్నా కావాలి అంటే వెనకాల మనం హలో ఖైదీ ఖైదీ అని పిలవక్కర్లేదు, ఇలా బెల్ నొక్కగానే వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం, అక్కడ పైన లైట్ వెలుగుతుంది, సో మన దగ్గరకు వచ్చేస్తారు. అవునా? అదే వచ్చేసారు కూడా. ఒరిజినల్ జైల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఎంత బాగుండేది. ఏంటండి మీరు వస్తారా రారా టెస్ట్ చేద్దాం పిలిచాను అంతే. సారీ జస్ట్ చూపిద్దాం. ఇలాంటి ఒరిజినల్ జైలు ఉంటే నేను హ్యాపీగా ఏదో ఒకటి చేసే అక్కడికి వెళ్ళిపోయి ఒరిజినల్ జైలు ఇస్తాను ఇలాగే ఉంచాలి, బెల్ నొక్కగానే వచ్చేయాలి, ఇలాంటి ఫుడ్ పెట్టాలి. పెద్ద గ్యాంగ్ వస్తే ఇలా కూర్చోవచ్చు, సోఫా ఫెసిలిటీ. లేదంటే ఆపోజిట్ లో చూడండి చక్కగా ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటే అక్కడ కింద కూడా కూర్చొని తినొచ్చు. ఇది తిన్నామో లేదో ఫిష్ వచ్చేసింది అక్కడ, నాకు సంబంధించింది కాదు. అదే తినాలే, మంచిది ఒంటికి. ఇప్పుడు ఆ ఫిష్ ని బాగా ఇలా కట్ చేసి మధ్యలోంచి ముక్కలు తీసుకొని ఎవరు తింటారు? నేనైతే తిన్ను. ఫిష్, నేను ఓన్లీ చికెన్. మేము ఫిష్, చికెన్, మటన్, మాకు అలాంటి భేదభావాలు లేవు, అందరినీ ఒకేలా చూస్తాము. అవునా? ఏది తెచ్చి పెట్టినా తింటారు కదా. అంతే. దీనికి ఇలాగే స్కార్పియో తెచ్చి కూర్చిచ్చినా తినేస్తారు. అండ్ మనుషులు తినేవన్నీ. అదే మనుషులు అవి కూడా తింటున్నారమ్మా ప్రతి చోట. ఇండియన్స్ అలా అడ్డమైన తినబట్టే ఇలా మాస్కులు వేసుకొని తిరుగుతున్నాం మనం. సరే ఆ ఫిష్ ఇలా పాస్ చేస్తా. ఫిష్ మొత్తం చేపే కలిపి. ఒకటే చేప, ఇప్పుడే చూసిన సింగిల్ ఫిష్. దాన్ని ఎలా తింటారు మీరు? ఇట్లా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి అంతేనా? పని ఇలా ముంచుకొని ముళ్ళు ఉండవు రాదండి. తినండి. ఫిష్ ముళ్ళని తీసేసి ఫ్రై చేస్తారా? ఫిష్ ఎలా ఉందక్క? ఫిష్ ని ఫస్ట్ టైం ఇంత ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను నేను. అవునా? ఎందుకంటే దీంట్లో ఒక్క ముళ్ళు కూడా లేదు. వావ్, ముళ్ళు లేని చేప ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ టీనేజ్ ఫిష్ అన్నమాట. అరౌండ్ 16 years. ఇక్కడ మటన్ సూప్ చాలా ఫేమస్ అంట, అండ్ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ముందు మటన్ సూప్ ట్రై చేయండి అంటున్నారు. సో నేను మటన్ తీసుకోను కాబట్టి మటన్ ఇష్టపడే వాళ్ళకి మటన్ సూప్, మటన్ క్లియర్ ఎంజాయ్. జనరల్ గా సూప్ తో స్టార్ట్ చేస్తారు, మేము స్టార్టర్స్ తర్వాత సూప్ తో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కాదు, నేను మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. సో శృతిక, నేను చాలా సింపుల్ ఇంట్రొడక్షన్ మీకు ఇచ్చేసాను. సో శృతిక మామూలు శృతిక కాదనమాట. శృతికకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా తను చక్కగా సర్టిఫికేట్ తీసుకోవడం అనేది జరిగింది అనమాట. దట్ టు 22 minutes ఎట్ ఏ స్ట్రెచ్ సింగిల్ షాట్ యాక్టింగ్ చేయడం వల్ల నాదస్వరం సీరియల్ ద్వారా తను చక్కగా రికార్డ్స్ లో కూడా వెళ్ళిపోయింది. సో మా అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్. అండ్ తిను ఇక్కడ తెలుగు అమ్మాయి కాదు, తమిళ అమ్మాయి కాదు, తను మలేషియన్. సో మలాయ్ లాంగ్వేజ్ సూపర్ గా మాట్లాడుతుంది. సో ఇక్కడ మేము జైల్ మండి అంటే మండి ఏంటనేది నాకు అర్థం కాలేదు. మండి ఏంటంటే ఇప్పుడు నాకు చెప్తుంది మలాయ్ లాంగ్వేజ్ లో మండి అంటే స్నానం చేయడం అంట. సో మీరందరూ కూడా నేర్చుకోండి, ఒక వర్డ్ నేర్పించేసాను మీకు. సో కంగ్రాచులేషన్స్, ఇంకా బోల్డ్ అండ్ రికార్డ్ సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ ఆల్సో. మేము స్నానం చేస్తున్నాం ఇంటర్నల్ గా. క్లియరింగ్ ఇంటర్నల్ గా స్నానం అంటే మాక సూపర్ అబ్బా. జనరల్ గా ఐఎమ్ నాట్ ఎ సూప్ పర్సన్. ఎక్కడ కూడా నేను సూప్ తో స్టార్ట్ చేయను. ఫస్ట్ టైం సూప్ తో స్టార్ట్ చేసి ఇంకా సూప్ తో చాలా అనిపించేలా ఉంది సూప్. అవునా? నిజంగా చాలా బాగుంది. ఇంకో విషయం విన్నారక్క, నాదస్వరం సీరియల్ అంట మొత్తం లైవ్ అంట. వెనకాల నుంచి మ్యూజిషియన్స్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే ఆర్ఆర్ మనకి సెపరేట్ గా యాడ్ చేస్తారు ఎడిట్ సూట్ లో. సో ఇక్కడ లైవ్ టెలికాస్ట్. మేమైతే అలా వీక్లీ 1 episode చేయగలం. సో సూపర్ కదా. వావ్, ఇంకా మేము అటాక్ చేస్తున్నాం. ఇంకా ఫోటోలు మీకు చూపించాలు, నాకు తెలిసి మీకు కూడా నోరూరుతూ ఉండొచ్చు. సో డెఫినెట్ గా వచ్చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి. ప్రతి ఒక్క ఐటమ్ సూపర్ గా ఉంది. అటాక్ చేసేద్దామా? అండ్ మీకు ఇష్టమైన జ్యూసీ మటన్ మిడిల్ వైపు ఇది గ్రేవీ. ఎంజాయ్. స్టార్ట్. రైతా ఏతా మీకు ఆనియన్స్. Cheers. అండ్ ఇక్కడ గార్నిషింగ్ కూడా చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు. ఆనియన్స్, వావ్, కిస్మిస్, కాజు. నేనైతే ఒక ముద్ద నోట్లు పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. నేను ఆల్రెడీ తినేసా, చాలా బాగుంది రైస్. యాక్చువల్లీ క్యారెట్ కూడా బాగుంది, తీయగా ఉంది క్యారెట్. చాలా కూడా బాగుంది. ఆనియన్ కూడా
కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. బావు ఇంకా మాట్లాడే పరిస్థితుల్లో లేము ఈ టేస్ట్ చూసాక. కేవలం మీకు కూడా కావాలంటే ఇది. వచ్చేది ఇక్కడికి వచ్చింది. సో ఇది ఎక్కడ ఉందో దీని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఖైదీలకు ఇలాంటి అద్భుతమైన భోజనం దొరుకుతారు. బయటకు వస్తారా, ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలని చూస్తారు. చల్లగా ఉంది, పైన ఏసీ, కింద చక్కటి సోఫా, టేబుల్ మీద మంచి భోజనం. ఏం కావాలి కదా. మా వండి ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. అబ్బా బిందాస్ ఫుల్ అయిపోయింది. కానీ ఇక్కడ కద్దుకా కీర్ కూడా చాలా ఫేమస్. దాన్ని ఒక్క స్పూన్ అన్న నేను కంపల్సరీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, మీరు అందరు కూడా టేస్ట్ చేయండి. అండ్ ఇంకోటి, ఇదేంటి కరోనా టైంలో ఎంతమంది వచ్చారు, కూర్చున్నారు, తింటున్నారని మీరు అనుకుంటారేమో. సో ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇక్కడ సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇక్కడ ఎంతో హైజీనిక్ గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సర్వ్ చేసే వాళ్ళు కూడా కంప్లీట్ డబల్ మాస్కులతో, గ్లౌజెస్ తో, ఫుల్లీ కవర్డ్ హెయిర్ తో సహా మొత్తం కవర్ చేసుకొని మొత్తం శానిటైజేషన్ కూడా నీట్ గా చేశారు. కాబట్టి హ్యాపీగా ఏ టైంలో అయినా పిల్లలతో కానివ్వండి, ఫ్యామిలీ పెద్దవాళ్ళందరినీ కూడా తీసుకొని హ్యాపీగా ఇక్కడికి వచ్చి సపరేట్ క్యాబిన్, ఎవరితో మనకు సంబంధం లేదు కాబట్టి మీరు ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కరోనా టైంలో కూడా సేఫ్టీగా ఏ ప్లేస్ కి రావాలంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ ఇది ఈ రెస్టారెంట్ మండి. జైల్ మండి. జైల్ మండి. ఇప్పుడు మేము కద్దుకా కీర్ టేస్ట్ చేయబోతున్నాం. 1 2 3 హ్యాపీ కద్దుకా కీర్. 2 కద్దుకా కీర్. కద్దుకా కీర్ లడ్కీస్. వావ్. గుడ్ గ్యాలరీ. ఇవి పార్సల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు కావాలంటే కదా. హౌ షుడ్ ఐ? దీంట్లో కోవా వేసాడు, డ్రై ఫ్రూట్స్ వేసాడు, కద్దు కూడా వేసాడు. అద్భుతంగా ఉంది. ఏంటా మా చేతికి సంఖ్యలు అనుకుంటున్నారా? ఏం లేదండి, వీళ్ళ ఫుడ్ టేస్ట్కి మేము ఖైదీలం అయిపోయాం అనమాట. దానికి సింబాలిటిక్గా మేము ఇలా సంఖ్యలు వేసుకొని ఫిక్స్ అయిపోయాం జైల్లోకి. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. లేదు ఈ టైంలో మేము రెస్టారెంట్కి రాలేకపోతున్నామంటే కనుక మీరు స్విగ్గీలో కానివ్వండి, జొమాటోలో కానివ్వండి, ఆన్లైన్లో హ్యాపీగా ఆర్డర్ చేసుకొని ఫుడ్ని టేస్ట్ చేయొచ్చు. సో ఇందాక నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఈ కరోనా టైంలో అయినా సరే ఇది ఎంతో హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం శానిటైజేషన్తో మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ సపరేట్ క్యాబిన్స్ కాబట్టి చక్కగా మాస్కులతో, గ్లౌజులతో మీరు ఇక్కడికి వచ్చి సపరేట్గా మీ ఫ్యామిలీతో కూర్చొని కూడా తినొచ్చు అనమాట. మన గిస్మత్ జైల్ థీమ్ రెస్టారెంట్ ఇది ఎక్కడుందనేది మొత్తం డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ పెడతాను. సో హ్యాపీగా మీరు దాన్ని ఫాలో అయిపోయి రెస్టారెంట్ వరకు వచ్చి ఫుడ్ని టేస్ట్ చేయొచ్చు. సో నేను మాత్రం ఈ రోజు మా ఫ్రెండ్ నవీన్ అక్కతో అండ్ అలాగే మా ఫ్యామిలీతో, ఇంకో ఫ్రెండ్ శృతికతో, అందరితో మాత్రం మేము ఫుడ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అబ్బా సీరియస్లీ. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, bye. Bye bye. Cheers.